హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని లాగ్రాంజ్ లీనియర్ ఈక్వేషన్ కోసం చూద్దాం. ఫస్ట్ అయితే మనం వర్కింగ్ రూల్ చూద్దాం. దీనికి ఇక్కడ చూడండి, లాగ్రాంజ్ లీనియర్ ఈక్వేషన్ మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఒక ఈక్వేషన్ అనేది PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్స్ టు R ఈ ఫామ్ లో ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, వర్కింగ్ రూల్ టు సాల్వ్ PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్స్ టు R ఈక్వేషన్ ఇలా ఫామ్ లో ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్స్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్స్ ఎలా రాయాలి అంటే, dx బై p ఈజ్ ఈక్వల్స్ టు dy బై q ఈజ్ ఈక్వల్స్ టు dz బై r. ఓకే, తర్వాత ఏం చేయాలి, మనం ఫైండ్ ఎనీ టూ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ని ఫైండ్ చేయాలి మనం. u అనేది ఒక సొల్యూషన్, v అనేది ఒక సొల్యూషన్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే, ఆ రెండింటిని కూడా ఒక పాయింట్ లాగా రాయాలి. ఓకే, ఆ పాయింట్ లో రాయాలి. ఈ ప్రాబ్లం అనేది మనం చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత అది ఏ ఫామ్ లో ఉంది, PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్స్ టు R. ఇక్కడ మనకి క్యాపిటల్ P అంటే tan x, క్యాపిటల్ Q అంటే tan y, R అంటే మనకి tan z. అవి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్స్ ని ఫైండ్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్స్ కి మనం ఇలా కదా ఫైండ్ చేస్తాము, మనం చూసాం కదా వర్కింగ్ రూల్ లో, dx బై p dy బై q ఈజ్ ఈక్వల్స్ టు dz బై r. ఇక్కడ p q r అనేవి ఇక్కడ మనం క్వశ్చన్లు ఇచ్చారు కదా, అవి రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఎందుకు, మనకి సొల్యూషన్స్ అనేవి కావాలి కదా మనకి. దానికోసం ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం, తర్వాత ఈ రెండు, లేదా మనం ఈ రెండు అన్నా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఈ రెండు మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకి ఏమైతుంది, dx బై tan x ఈజ్ ఈక్వల్స్ టు dy బై tan y వచ్చింది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1 బై tan x అంటే cot x dx cot y dy. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఏమైంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx ఫార్ములా ఏంటి మనకి, log sin x. దీనికి log sin y ప్లస్ log c1 అనేది మనకి కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఇదేమైంది, log sin x ఇటువైపు వెళ్ళిపోతే ఏమైతుంది, మైనస్ log sin y. log a మనకి ఫార్ములా తెలుసు కదా, log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి, log a బై b. కాబట్టి log a బై b ఈజ్ ఈక్వల్స్ టు log c1. ఇక్కడ మనకి c1 ఈజ్ ఈక్వల్స్ టు sin x బై sin y అనమాట. c1 అనుకోవచ్చు, u అనుకోవచ్చు, ఏ అని అనుకోవచ్చు, అన్ని కాన్స్టెంట్. ఓకే, ఇది మనకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇంకో సొల్యూషన్ కావాలి అంటే, నేను ఈ రెండు సాల్వ్ చేస్తున్నాను. ఎలా అవుతుంది మనకి, dy బై tan y ఈజ్ ఈక్వల్స్ టు dz బై tan z. సేమ్ ప్రాసెస్, cot y dy ఈజ్ ఈక్వల్స్ టు cot z dz. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం log sin y బై log sin z ఈజ్ ఈక్వల్స్ టు log c2. కాబట్టి c2 మనకి ఏమొచ్చింది, sin y బై sin z. మనకి c1 వచ్చింది, c2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సొల్యూషన్ రాయాలి. ఎలా రాస్తాము, 5a, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, c1, c2. c1 అంటే మనకి ఏమొచ్చింది, sin x బై sin y బై sin z ఈజ్ ఈక్వల్స్ టు 0, వేర్ 5 ఈజ్ ద ఆర్బిట్రరీ. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈజీగానే వచ్చేసాయి c1 c2. కొన్ని మనకి ఎలా వస్తాయంటే, కొంచెం కష్టంగా ఉంటే ఇలా డైరెక్ట్ గా ఫైండ్ చేస్తే రావన్నమాట. దానికి వేరొక మెథడ్ అనేది ఉంది. దానికి వర్కింగ్ రూల్ అంటే ఏంటంటే, వర్కింగ్ రూల్ టు సాల్వ్ PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్స్ టు R బై మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే, సేమ్ ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ని రాస్తాం. dx బై p ఈజ్ ఈక్వల్స్ టు dy బై q ఈజ్ ఈక్వల్స్ టు dz బై r. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే, ఐడెంటిఫై మల్టిప్లయర్స్ l, m, n నాట్ నెసెసరీలీ కాన్స్టెంట్స్, సో దట్ ఈచ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకి ఇలా అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి if L, M, N are chosen such that LP plus MQ plus NR is equals to 0. ఇక్కడ మనం L, M, N అనేది చూడాలి. ఎలా ఉండాలి అవి, ఆ L, M, N తో మనకి LP ప్లస్ MQ ప్లస్ NR చేస్తే మనకి ఎలా రావాలి, 0 రావాలన్నమాట. అలా వచ్చేటట్టు మనం L, M, N ని చూస్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసి c1 వస్తుంది, c2. తర్వాత మనం జనరల్ సొల్యూషన్ అనేది రాస్తాం. ఓకే, దీని క్వశ్చన్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, P అనేది అంటే PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్స్ టు R ఫామ్ లో ఉందా లేదో చూసుకోవాలి. అలాగే కదా ఉంది. ఇక్కడ మనకి క్యాపిటల్ P అంటే ఏంటి, క్యాపిటల్ Q అంటే ఏంటి, R అంటే ఏంటి, మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసేసాము. చేసిన తర్వాత మనకి ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్స్ రాయాలి.
ఆక్సిలరీ ఈక్వేషన్స్ ఎలా రాస్తాం? dx బై పి, డివై బై క్యూ, dz బై ఆర్. అలాగే కదా రాసుకున్నాం. పి అనేది ఏంటి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ వై. అలాగే క్యూ, అలాగే ఆర్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఎల్ ఎం ఎన్ కదా మనం ఫైన్ చేయాలి. అలా ఫైన్ చేస్తే మనకి ఏం రావాలి? ఎల్ఎం ఎల్పి ప్లస్ ఎంక్యూ ప్లస్ ఎన్ఆర్. మనకి ఏం కావాలి? 0 రావాలి. 0 రావాలి అంటే మనం ఏ నెంబర్తో మనకి ఈక్వల్ చేసుకోవాలి? ఇక్కడ మనకి 1/x² తో న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా మనం మల్టిప్లై చేసుకున్నాం. ఓకేనా? 1/x² dx, దీన్ని కూడా 1/y² dy, అలాగే 1/z² dz, 1/z², 1/y², దీన్ని 1/z², 1/x² తో అలా మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి x² y² z² క్యాన్సిల్ అయిపోయింది. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో చూడండి, ఫస్ట్ మనకి ఎల్పి ప్లస్ ఎంక్యూ ప్లస్ ఎన్ఆర్ అనేది ఏంటి? మనకి డినోమినేటర్ అనేది 0 వచ్చిన తర్వాత మనం ఇది ఇలా ఫైన్ చేయాలన్నమాట. ఫైన్ చేసినప్పుడు మనకి C1 C2 అనేవి వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి? డినోమినేటర్ 0 అవుతుందా లేదా చూసుకోవాలి. ఇలా మనం మల్టిప్లై చేసుకున్నాం కదా, ఎల్ ఎం ఎన్ అనుకొని మనం మల్టిప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే డినోమినేటర్ 0 రావాలి. ఇప్పుడు మనకి యాడ్ చేసిన తర్వాత ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది. 0 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైన్ చేయాలి అంటే ఎల్డిఎక్స్ ప్లస్ ఎండివై ప్లస్ ఎన్డిజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం ఫైన్ చేయాలి. కాబట్టి ఎల్ అనేది ఏంటి? 1/x², ఎం అనేది ఏంటి? 1/y², ఎన్ అనేది ఏంటి? 1/z². ఇవి మనం తీసుకున్నాం కదా, అవి dx dy dz తో మనం మల్టిప్లై చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ అబౌవ్ వికెట్. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది? ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది? 1/x² మనం ఎలా రాయొచ్చు? 1x⁻−2 రాయొచ్చు. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమైంది? ఇది x⁻n ఫార్ములాలో ఉంది. x⁻n+1/n+1. సో x⁻−2 + 1 -1/-1. దీన్ని ఎలా రాయొచ్చు మనం? -1/x గా రాయొచ్చు కదా. అలాగే మనకి అదే విధంగా మనకు -1/x అనేది వచ్చింది. ఓకే, -1/y -1/z = C1. ఇప్పుడు మనకి మైనస్ కామన్ తీస్తే 1/x + 1/y + 1/z, ఇది కాన్స్టెంట్ కాబట్టి C1 అన్నమాట. ఓకే, అగైన్ కన్సిడర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి C1 వచ్చింది, నెక్స్ట్ C2 కూడా రావాలి. ఇప్పుడు ఇంకే ఎల్ ఎం ఎన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి డినోమినేటర్ 0 రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం థింక్ చేయాలి. థింక్ చేస్తే మనకి ఏమొచ్చింది? 1/x తో న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా మల్టిప్లై చేస్తే డినోమినేటర్ 0 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1/x తో 1/y తో 1/z తో న్యూమరేటర్ని డినోమినేటర్ని నేను మల్టిప్లై చేశాను. చేస్తే ఏమైంది? ఇక్కడ x² ఉంది కదా, ఇందులో 2 x'లు ఉన్నాయి, ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత డినోమినేటర్ 0 అవుతుందా లేదా చూసుకోవాలి. ఏమవుతుంది? 0 అనేది అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. xy xz yz zy క్యాన్సిల్ అయిపోయిన 0 వచ్చింది. ఇప్పుడు మన 0 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? LDX MDY + NDZ ఫైన్ చేయాలి. ఫైన్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ అని చేయాలి. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఫార్ములా log x, log y, log z, log c2, log xyz. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log a ప్లస్ log b ని మనం ఎలా రాయొచ్చు? log ab రాయొచ్చు. log xyz log c2, xyz = c2. ఓకేనా? కాబట్టి మనకి c2 వచ్చింది, c1 వచ్చింది. ఇప్పుడు మనం సొల్యూషన్ రాయాలి కదా. f 1/x + 1/y + 1/z, xyz అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం? దీనికి ఇది నార్మల్ గా సాల్వ్ చేస్తే మనకి C1 C2 అనేవి రావు. కాబట్టి మనకి దీనికి వర్కింగ్ రూల్ అనేది సెపరేట్ గా ఉంది. ఫస్ట్ మనం ఏం చేసాము? dx/p dy/q అనేది మనం ఫైన్ చేసాము. ఫైన్ చేసిన తర్వాత ఎల్ ఎం ఎన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి డినోమినేటర్ అనేది 0 అవేలా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎల్ ఏం తీసుకున్నాం? 1/x², 1/x², ఎం 1/y², 1/y², ఎన్ 1/z² తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకి క్యాన్సిల్ అయింది, ఇలా వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి? ఇది కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ 0 అయిపోయింది కదా. 0 అయిపోయిన తర్వాత ఇప్పుడు LDX + MDY + NDZ = 0 గా తీసుకొని ఇప్పుడు ఇంటిగ్రేషన్ అని చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి C1 వచ్చింది. అదే విధంగా మనం ఇంకొకటి LMN చూడాలన్నమాట. చూసిన తర్వాత మనకి 1/x అనేది తీసుకుని ఇక్కడ 1/y 1/z వచ్చిన తర్వాత మనకి ఏమైంది? ఇలా వచ్చింది కదా. ఇక్కడ కూడా 0 అయిపోయింది. మళ్ళీ ఇది కన్సిడర్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది వచ్చేసింది.
ఓకేనా? థ్యాంక్ యూ.